ఓకే మరి ఊరించే ఆటలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి టేస్టీగా మనకు ఊరించే ఆటలు చేసి చూపించడానికి మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకొని ఇవాళ ఆ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దాం హాయ్ అండి మీ పేరు సుజాత సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మోతీనగర్ ఓకే హాయ్ మీ పేరేంటి అరుణ అరుణ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నారాయణపేట ఓకే సో మీ ఇద్దరికి పరిచయం ఉందా లేదా ఇక్కడికి వచ్చాకే పరిచయం ఓకే వెరీ గుడ్ సో మరి రెడీ ఇద్దరు కూడా ఊరించి వంటలు చేయడానికి ఫస్ట్ ఎవరు చేస్తారు మీరు చేస్తారా ఏం చేస్తారు సుజాత గారు మసాలా సాంబార్ టేస్టీగా ఉంటుందా సాంబార్ అందరికి చాలా ఇష్టం కదా మసాలా సాంబార్ ఎలా ఘాటుగా ఉంటుంది ఏంటి వెరైటీగా ఉంటుంది ఓకే చూద్దాం ఓకే మరి మసాలా సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మసాలా సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కూరగాయ ముక్కలు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు చింతపండు తగినంత గరం మసాలా 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు 1 టీ స్పూన్ తరిగిన టొమాటో 1 బెల్లం కొద్దిగా ధనియాలు 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు 2 కరివేపాకు 2 రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు 4 పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత తరిగిన ఉల్లిపాయ 1 నూనె 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు 1/2 కప్పు మసాలా సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా ఓకే స్టార్ట్ చేద్దామండి సుజాత గారు గట్టిగా మాట్లాడాలి మీరు ఎందుకు ఇద్దరు దాకా బాగానే మాట్లాడారు కదా సడన్ గా ఓకే ఓకే సో సరిపడా ఆయిల్ వేసేసుకున్నారా నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి సో పోపు దినుసులు ఎండుమిరపకాయ నెక్స్ట్ కరివేపాకు సాంబార్ అంతా అయిపోయినాక కదా పోపు పెట్టుకుంటారు మీరు ముందే పోపు పెట్టేస్తున్నారు ఏంటి సాంబార్కి ఈ విధంగానే చేస్తాం అంతేనా అంటే ఈ సాంబార్కా ఏదైనా ఇలానే ప్యాన్ మంచిగా ఫ్రై చేసే ప్యాన్ లాగా ఉంటే సరిపోతుంది ఓకే ఓకే మళ్ళీ పోపు పెట్టుకోక్కర్లేదు ఉల్లిపాయలు ఓకే కట్ చేసిన పచ్చిమిర్చి ఓకే కొద్దిగా టమాటా దోరగా వేపేసుకొని ఓకే ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి చిన్నగా పెట్టండి ఓకే వాటర్ కావాలా సిమ్లోనే లైట్గా వాటర్ వేసుకో సో ఇప్పుడు ఇది కొద్దిగా మరగాల ఓకే పప్పు ఆల్రెడీ ఉడికించేసి పెట్టారా ఉడికించేసారు ఓకే ఓకే సో ఈ మసాలా సాంబార్ ఏంటే మనకి ఆ మసాలా ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉంటుందండి మసాలా ఫ్లేవర్ దీనికి స్పెషల్ మామూలుగా సాంబార్ ప్రాసెస్ అలాగే చేసుకుంటాం కాకపోతే మసాలా యాడ్ చేసేది ఏమన్నా వెరైటీగా ఉంటుందా అంటే దీంట్లో మామూలు సాంబార్లో సాంబార్ పొడి వేస్తాము దీంట్లో సాంబార్ పొడి యూజ్ చేయట్లేదు మనం నూరుకున్న మసాలానే దీనికి స్పెషల్ ఏం నూరుకున్నారు మసాలా మీరు కొబ్బరి పచ్చి కొబ్బరి వెల్లుల్లి ధనియాలు ఓకే 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి పచ్చివే వేయించడం ఏం అక్కర్లేదు వేయించకూడదు ఓకే సో అయితే ఆ 3 గ్రైండ్ చేసిన పేస్ట్ అదేనా అవును ముందుగానే చేసి పెట్టాను ఓకే ఓకే సో అది ముందు రెడీ చేసి పెట్టుకుంటే మనకి మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ సాంబార్ బుక్లో చూసి నేర్చుకున్నారు ఓకే సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా ట్రై చేస్తాను వెరీ గుడ్ ఇంకా మరగల సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఏం వేద్దాం కొంచెం పసుపు సాంబార్కి తగినంత కారం ఓకే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసారు కొద్దిగా కారపొడి కూడా నెక్స్ట్ హోల్ గరం మసాలా సో గరం మసాలా పౌడర్ మీరు యాడ్ చేసింది ఉప్పు తగినంత ఓకే నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న మసాలా ఓకే ఓకే సో మనకి కొబ్బరి ఇది యాడ్ చేసుకోవటం మూలన టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట అవును ఇప్పుడు దీనికి తగినంత పప్పు ఉడికించిన పప్పు ఓకే ఓకే ఏం చేస్తుంటారండి మీరు సుజాత గారు?
ప్రస్తుతానికైతే CWA ఫైనల్ చేస్తున్నాను. ఓకే, సో అయిపోయిన తర్వాత జాబ్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఫార్మసీలో HR మేనేజర్. ఓ, ఏం పేరు మీ వారి పేరు? రమణ్ కుమార్. సో సరిపోలేదా వాటర్? కొంచెం. ఓకే, కాబట్టి నీళ్లు కొద్దిగా చూసి వేసుకుంటే బెటర్. ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క. ఓకే, ఈ సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి. ఓకే, పిల్లలు ఉన్నారా అండి? ఒక బాబు. ఒక్కడే బాబు? ఒక్కడే. ఏం చదువుతున్నాడు? 5th క్లాస్. పేరేంటి? అనిరుద్. ఓకే, సో మీ అబ్బాయి కోసం అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? దీంట్లో ఎలాంటి వెరైటీస్ అయినా వేసుకోవచ్చు. అవునా? లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఫైనల్గా యాడ్ చేసుకుంటే చాలా. అది ఎలాగో ఉడికించినవే కాబట్టి సరిపోతుంది అనుకుంటా. మూత పెట్టేద్దామా? ఒకసారి మూత. సుజాత గారు చూద్దామా? ఓకేనా? చివరిగా ఈ ఉడికించిన కూర ముక్కలన్నీ వేసేసుకో. ఓకే ఓకే, ఫైనల్గా కొత్తిమీరతో డెకరేషన్. మూత పెట్టేద్దామా? యాక్చువల్గా మామూలుగా మనకు కర్రీస్కి వస్తుంది కదా గరం మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది, అలా వస్తుంది దీనికి. అసలు ఆ సాంబార్ ఫ్లేవరే లేదు దీనికి. ఓకే, చూద్దామా? బాగుందండి, స్మెల్ మాత్రం చక్కగా వస్తుంది. సరిపోతుందా? సరిపోతుందా? ట్రీ చేశారా? 3 ట్రీస్ రెడీ అయింది గీత గారు. ఓకే, మసాలా సాంబార్. మంచి స్మెల్ వస్తుందండి. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా మసాలా సాంబార్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మసాలా సాంబార్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. పచ్చి కొబ్బరి తురుము, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, ఉడికించిన కందిపప్పు, బెల్లం వేసి మరికాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కూరగాయ ముక్కలు, కొత్తిమీర వేసి మూత పెట్టి మరగనివ్వాలి. అంతే, మసాలా సాంబార్ రెడీ.